పెద్ద మొహోడు ధైర్యశాలి, వాడిని ఇక్కడికి వచ్చి వేయమన్నా. వస్తాడు, బ్రహ్మ రాక్షసుడిలా వస్తాడు, దహనం చేస్తాడు. ఎవర్రా వేసేసింది? ఆనందరావు గారు, మీరేం బాధపడకండి, మీకు న్యాయం జరుగుతుంది. నా కొడుకే నాకు సర్వస్వం అనుకున్నాను ఎస్ఐ గారు, కానీ వాడిప్పుడు ఈ లోకంలో లేడన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. వాణ్ణి చంపడానికి వాళ్లకు మనసు ఎలా వచ్చింది? మీ అబ్బాయి ఎవరితోనైనా గొడవ పడ్డా? అసలు నా కొడుక్కి బయట ఎవరితో గొడవలు లేవు సార్. అయితే మీ అబ్బాయి ఇన్నాళ్ళు బయటికి వెళ్ళిపోయాడని చెప్పారు కదా, అసలు ఏమైంది? రాజేష్ ఎందుకు బయటికి వెళ్ళిపోయాడు? నా కొడుకు సంధ్య అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా ప్రేమించినట్టు నటించి వాణ్ణి మోసం చేసి వేరే వాణ్ణి పెళ్లి చేసుకుంది. వాడు ఆ బాధ తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు సార్. అంతా మర్చిపోయి ఇప్పుడే ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ ఇంతలోనే ఇలా జరిగింది. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఇంకెవరు? ఆ ఇంద్రాణి నా కొడుకుని పొట్టలు పెట్టుకుంది. వెంటనే ఆ ఇంద్రాణిని అరెస్ట్ చేసి విచారించండి, మీకే ఆ నిజానిజాలు తెలుస్తాయి. ఆనందరావు గారు, ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నట్టున్నారు. మీరు చెప్తుంది ఇంద్రాణి గారి గురించి. నేను నిజమే చెప్తున్నానండి. ఆ ఇంద్రాణి నా కొడుకునే కాదు, ఈ ఊళ్ళో ఎంతో మందిని బలి తీసుకుంది. నన్ను నమ్మండి సార్. ఆ ఇంద్రాణిని విచారిస్తే అన్ని నిజాలు బయటికి వస్తాయి. అది కాదు ఆనందరావు గారు. అసలు అనుమానమే లేదు ఎస్ఐ గారు.